ఇవి పాతకాలంలో వాడేవారు. జవ్వాదు అని ఉంది దీని మీద. మామూలుగా వాడుక భాషలో జవ్వాది అని కూడా అంటారు. ఇది ప్లాస్టిక్ దాంట్లో ప్యాక్ చేసింది కాకుండా గాజు సీసాలో ప్యాక్ చేసింది అయితే తీసుకోండి మీరు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని మీకు డౌట్ రావచ్చు. పూజా సామాగ్రి అమ్ముతారు కదండి, అక్కడైతే ఖచ్చితంగా దొరుకుతుంది. లేదా ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే నేను లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ప్రెస్ చేసి కొనుక్కోండి, తక్కువ రేటే ఉంటుంది సైజుని బట్టి. చిన్న సైజ్ అనుకోండి 40 రూపీస్ అలా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లోకి చాలా రకాలైన పర్ఫ్యూమ్స్, రూమ్స్లో అలా హ్యాంగ్ చేసుకునే ఓడోనిల్ లాంటివి చాలా అయితే మార్కెట్లోకి వచ్చాయి. ఇవి ట్రెడిషనల్ మెథడ్. ఇది ఆరోగ్యానికి హానికరం కూడా కాదు, కెమికల్స్ ఎటువంటివి యాడ్ అవ్వవు కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీనిని చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారంట, కాబట్టి న్యాచురల్ అనమాట. మనం ధూపం వేసినప్పుడు సాంబ్రాణి వేస్తూ ఉంటాం కదా, అందులో కొంచెం ఒక చిటికెడు ఈ జవ్వాది వేస్తే మంచి సువాసన వస్తుంది. ఇల్లంతా మనం ఆ పొగని అలా చూపిస్తూ ఉంటే మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసి చూశాను కాబట్టి చెప్తున్నాను. దీని సువాసన ఎలా వస్తుంది అంటే ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. గంధము, అలాగే ఒక మంచి పర్ఫ్యూము స్మెల్ లాగా వస్తుంది. ఇది న్యాచురల్ కాబట్టి మనం చక్కగా వాడుకోవచ్చు. ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి అందులో కొద్దిగా ఈ జవ్వాది పౌడర్ వేసి చాక్లెట్స్ లాగా మనం చేసుకొని దీన్ని బట్టల్లో పెట్టుకోవచ్చు, ఆఫీస్ రూమ్లో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మనకి సువాసన కావాలి అనుకుంటామో అక్కడ పెట్టుకోవాలి. ఈ మధ్య మనం చాలా వింటూ ఉన్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, కెమికల్స్ కలిసిన పర్ఫ్యూమ్స్ అది వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. ఇది కొద్దిగా తీసుకొని చేతులకి అలాగ ముఖానికి కూడా అప్లై చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు, మంచి సువాసన వస్తుంది. ఇంకా ఈ జవ్వాది పౌడర్ని మనం దీపారాధన చేసిన తర్వాత ఆ నూనెలో కొంచెం వేస్తే ఆ దీపారాధన వెలిగినంతసేపు సువాసన వస్తూనే ఉంటుంది. అలాగే పసుపు కుంకుమలో కూడా కలిపితే మంచి సువాసన వస్తుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, మీరు ఆ లింక్ ప్రెస్ చేసి కొనుక్కోవచ్చు. మరి ఎంతో యూస్ఫుల్ అయిన వీడియోకి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.